మొన్నటిదాకా తిరుపతి లడ్డు గురించి చాలా పెద్ద కథనే నడిపారు. ఏమీ లేకపోయినా దాన్ని చాలా పెద్ద జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేశారనేటువంటి ఒక విష ప్రచారాన్ని చేశారు. ప్రజలు ఎవరు నమ్మలేదు. మళ్ళా ఇవాళ ఒక కొత్త విష ప్రచారాన్ని బయటకు తీసుకొచ్చారు. అదేమిటంటే కాకినాడ సీపోర్ట్లో అరవిందో ఇంటర్నేషనల్ కంపెనీ 41% వాటాలను కొనుక్కుంటే, పరస్పర అంగీకారంతో కొనుక్కుంటే, దీనికి అంతా కారణం జగన్మోహన్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారి కుమారుడు, సాయిరెడ్డి గారి అల్లుడు, వీళ్ళందరూ కలిసి గొంతు మీద కత్తి పెట్టి ఈ అగ్రిమెంట్ చేయించారని ఆఫ్టర్ 4.5 years ఇవాళ బయటకు తీసుకొచ్చి రాద్ధాంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్. చంద్రబాబు నాయుడు గారి మూఢసాపరండి అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చాలామందికి తెలుసు కూడా. తాను చెయ్యాలనుకున్న దాన్ని ముందు ఎవరి చేతో పత్రికల్లో కదిపించటం, పచ్చరాతలు రాయించటం, తర్వాత ఏదో జరిగిపోయిందని